10 సంవత్సరాలకు ముందు మా అక్క బావ చనిపోయిన తర్వాత సచిన్, సంధ్య, స్మిత ఆ ముగ్గురు అనాథులుగా మారిపోయారు. డబ్బు, ఆస్తి, బంగ్లా ఎన్నున్నా కానీ తండ్రి బాధ్యత, అమ్మ ప్రేమని ఎవరూ వాటిని అందించలేరు. వీళ్ళ జీవితంలో ఎటువంటి గైడెన్స్ లేకుండా దారి తప్పుతారేమోనని భయపడ్డాను. బట్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. సచిన్ 25 ఏళ్ల వయసులో అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని చూసుకుంటున్నాడు. సంధ్య నిన్నటిదాకా చిన్నపిల్లనని నాకు గుర్తుంది. ఈ లోపలే తను పెద్దదైపోయింది. ఈ రోజు తనకి నిశ్చితార్థం. స్మిత అల్లరి పిల్ల. సంధ్య మ్యారేజ్ తర్వాత ఈ అల్లరి పిల్లని ఎలా చూసుకుంటానో ఏంటో. అసలే ఇంటికి త్వరగా వస్తానని చెప్పాను. హాయ్ అంకల్. హాయ్ స్మిత బంగారం. వచ్చేసారు? అవును, గన్ టైంలో వస్తానని చెప్పాను కదా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇది నీకు. ఆ బ్యాగ్ ఇవ్వు. సచిన్, ఇది నీకు. ఏంటి అంకల్ బరువుగా తీసుకొచ్చాను. హలో అంకుల్, పెళ్లి కూతుర్ని నేను. సంధ్య విషయం మర్చిపోయానా? అంటే సార్, అడిగితే తన ముఖం బాగుండదు, ఇచ్చేద్దాం సార్. మిగిలింది ఇచ్చేయి. ఎలా ఉంది? వావ్ అంకుల్, థాంక్యూ సో మచ్. లవ్ యు నీకు అంకుల్. నచ్చింది కదా? ఏంటి ఓపెన్ చేయలేకపోతున్నావా? ఇవ్వు. ఇదిగో, తీసేసా. అరే గన్ను. నాలా ఐపీఎస్ అవుతావా? దాట్స్ మై గర్ల్. బాగా కాల్చాల్సిందే. కొరియర్ సార్. తీసుకునిరా. ఇది ఎవరి పేరు మీద వచ్చింది? సంధ్య. నేనే. నాకెవరు కొరియర్ పంపించుంటారు? మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం కన్నీళ్లతో నిండిపోతాయి. ఇట్లు మీ ఏంజెల్. ఏమైంది సంధ్య? టెన్షన్గా ఉన్నావేంటి? ఎవరో ఏంజెల్ అంట. ఇవ్వు. నో, దీన్ని మనం అంత తేలిక వదిలేయకూడదు. ఏంజల్ అనే ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారా? లేరంకుల్. ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, గుర్తు చేసుకో. లేదంకుల్. స్కూల్ డేస్ లో గానీ? లేదంకుల్, నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంజెల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు. భయంగా ఉంది, ఎవరో నన్ను బెదిరిస్తున్నారనుకుంటా అంకుల్. చేసా, అటువంటిదేం లేదు, నేను చూసుకుంటానులే. అటువంటిదేం లేదు, మీ ఫ్రెండ్స్ అని ఆడుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. నువ్వు వెళ్ళి బాగా కాల్చడం నేర్చుకో. వెళ్ళు 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 వెళ్ళు. దీన్ని పట్టుకో. సరే సార్. హలో, చెప్పండి. నేను కోయంబత్తూరు నుంచి పాండ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చెన్నై నుంచి ఏంజల్ అనే పేరు మీద మన ఇంటికి ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ ఆఫీసు, ఆ ఏంజల్ పేరు, దీని వివరాలన్నీ నీకు వాట్సాప్ లో పంపించాను. దీని గురించి విచారించి నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్. ఇమీడియట్ గా చెప్పండి. వెరీ అర్జెంట్.